ఇరాన్‌లో ఉన్నటువంటి సౌత్ ఫార్స్ గ్యాస్ ఇదేదైతే ఉందో గ్యాస్ ఫీల్డ్ దాని మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడికి ప్రతీకారంగా ఖతర్‌లో ఉన్నటువంటి గ్యాస్ క్షేత్రాల్ని నాశనం చేసేసింది ఇరాన్. అయితే ఇప్పుడు ట్రంప్ దీని గురించి స్పందించాడు. వాస్తవానికి సౌత్ ఫార్స్ ఆ గ్యాస్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని మీద ఈ దాడి చేసే విషయంలో యూఎస్‌కి ఎటువంటి సంబంధము లేదు. ఇజ్రాయెల్‌కి మేము ఇంతకుముందే హెచ్చరించాం. కానీ అది అనుకోకుండా జరిగిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఇజ్రాయెల్ దాని మీద దాడి జరగదు. కానీ ఇరాన్ మాత్రం ఖతర్ మీద కానీ ఇంకా యూఏఈ మీద సౌదీ మీద ఏ విధంగా కూడా దాడులు చేయకూడదు. ఒకవేళ దాడులు కనుక చేస్తే మేము ఆ మిగిలినటువంటి సౌత్ ఫార్స్ గ్యాస్ స్టేషన్ మొత్తం పేల్చేస్తాము. తర్వాత దీర్ఘకాలికంగా ఇరాన్కి నష్టం కలిగిస్తాం. అలా జరగడం నాకు ఇష్టం లేదు అన్న విధంగా ట్రంప్ అయితే తన సోషల్ మీడియా ట్రూత్తో పాటు ఎక్స్లో కూడా అదే విషయాన్ని చెప్పాడు. అలాగే డైరెక్ట్గా మీడియాకు కూడా అదే విషయాన్ని చెప్పాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఈ యొక్క సౌత్ ఫోర్స్ మీద అటాకులు చేయనివ్వకుండా ఇజ్రాయెల్ని అడ్డుకుంటాను. ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను. ఇజ్రాయెల్ దానికి ఒప్పుకుంది. కాబట్టి మీరు మళ్ళీ ఖతర్ మీద దాడి చేయొద్దు అన్న విధంగా మాట్లాడాడు. ఈ రస్ లఫాన్ అనే ఒక క్షేత్రం మీద దాడి చేసింది ఇరాన్ ఖతర్ మీద. దాంతో ఇప్పుడు మనకి కూడా చాలా నష్టం వచ్చేసింది. ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ అంతా కూడా మనం 50% అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం, ఖతర్ నుంచే. ఈ పిఎన్జి అదంతా సిఎన్జి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి దాని మీద కూడా చాలా పెద్ద నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇరాన్ అయితే ప్రస్తుతానికి దాడులు ఆపింది, కానీ జరిపినటువంటి దాడి చాలా పెద్దది. దాని నుంచి ఇప్పుడు ఖతర్ తేరుకోవడం కూడా కొంచెం కష్టమే.